హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వీఆర్ వ్యూస్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా హుషారు పిట్టలు. యూత్ఫుల్ లవ్, టీనేజ్ ఎమోషన్స్, ఫ్రెండ్షిప్, పేరెంట్స్తో గ్యాప్, అలాగే చిన్న వయసులో తీసుకునే నిర్ణయాలు, ఇవన్నీ కలిపి ఈ సినిమా తెరకెక్కింది. మరి అసలు హుషారు పిట్టలు సినిమా ఎలా ఉంది? యూత్కి కనెక్ట్ అవుతుందా? ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చుతుందా? సినిమా ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి? ఇవన్నీ ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. సినిమా ప్రధానంగా యూత్ చుట్టూ తిరుగుతుంది. మన జీవితంలో టీనేజ్ అనేది చాలా కీలకమైన దశ. ఆ వయసులో ఫ్రెండ్షిప్, ఆకర్షణ, ప్రేమ, స్వేచ్ఛ, ఇవన్నీ చాలా పెద్ద విషయాలుగా అనిపిస్తాయి. అదే సమయంలో మనం తీసుకునే కొన్ని నిర్ణయాలు భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో మాత్రం ఆలోచించం. హుషారు పిట్టలు ఈ పాయింట్నే కథకు బేస్గా తీసుకుంది. ప్రధాన పాత్ర రవి, అతని జీవితంలోకి వచ్చే చిట్టి, వారి మధ్య ఏర్పడే బంధం, అలాగే వారి చుట్టూ జరిగే సంఘటనలతో కథ ముందుకు సాగుతుంది. మొదటి భాగంలో సినిమా ఎక్కువగా యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్, రొమాన్స్, ఫ్రెండ్షిప్ మరియు బోల్డ్ కంటెంట్పై ఫోకస్ చేస్తుంది. అందుకే మొదటి భాగం చాలా వరకు యూత్ ఆడియన్స్ను టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తుంది. సినిమాలో ప్రధానంగా కనిపించే అంశం టీన్ ఏజ్ అట్రాక్షన్. ఈ వయసులో వచ్చే ఆకర్షణను ప్రేమగా భావించడం, ఆ రిలేషన్షిప్లో వచ్చే సమస్యలు, ఫ్రెండ్స్ ప్రభావం, వీటిని దర్శకుడు చూపించే ప్రయత్నం చేశాడు. అయితే కొన్ని సన్నివేశాలు బోల్డ్గా ఉండటంతో ప్రతి ఒక్కరికీ నచ్చకపోవచ్చు. యూత్ ఆడియన్స్కి మాత్రం కొన్ని సీన్స్ రిలేటబుల్గా అనిపించే అవకాశం ఉంది. అంటే మన స్కూల్ లేదా కాలేజ్ రోజుల్లో కూడా ఇలాంటివి చూసాం కదా అనే ఫీలింగ్ కొన్ని సన్నివేశాల్లో రావచ్చు. ఇప్పుడు నటీనటుల విషయానికి వస్తే, అంశ్ రవి పాత్రలో తనకు ఇచ్చిన క్యారెక్టర్కు న్యాయం చేసే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా యూత్ఫుల్ సీన్స్లో అతని పెర్ఫార్మెన్స్ సహజంగా అనిపిస్తుంది. ఇక వాసవి గణేశన్ చిట్టి పాత్రలో కనిపించింది. రొమాంటిక్ సీన్స్తో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన పాత్రను బాగానే క్యారీ చేసింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా కొన్ని చోట్ల వర్కౌట్ అయింది. ఇది పెద్ద స్టార్స్తో చేసిన సినిమా కాకపోయినా కొత్త నటీనటులు తమ స్థాయిలో మంచి ప్రయత్నం చేశారు. ఇప్పుడు సినిమా ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడితే, ఫస్ట్ హాఫ్లో సినిమా చాలా వరకు యూత్ ఎంటర్టైన్మెంట్ మీదే నడుస్తుంది. రొమాన్స్, ఫ్రెండ్షిప్, కామెడీ, పాటలు, బోల్డ్ సీన్స్, ఇలా సినిమా ఫాస్ట్గా వెళ్లేలా ప్రయత్నించారు. అయితే ఇక్కడే ఒక చిన్న సమస్య కూడా ఉంది. కొన్ని సన్నివేశాలు కథను ముందుకు తీసుకెళ్లడం కంటే కేవలం ఎంటర్టైన్ చేయడానికి పెట్టినట్టుగా అనిపిస్తాయి. దాంతో కొన్ని సందర్భాల్లో కథనం కొంచెం స్లోగా అనిపించవచ్చు. అయినా యూత్ ఆడియన్స్కి ఫస్ట్ హాఫ్ పూర్తిగా బోర్ కొట్టించే విధంగా మాత్రం ఉండదు. అసలు సినిమా రెండో భాగంలో టోన్ మారుతుంది. ఫస్ట్ హాఫ్లో ఉన్న యూత్ఫుల్, ఎంటర్టైనింగ్ మూడ్ నుంచి సినిమా క్రమంగా ఫ్యామిలీ ఎమోషన్స్ వైపు వెళ్తుంది. ఇక్కడే దర్శకుడు చెప్పాలనుకున్న అసలు పాయింట్ బయటకు వస్తుంది. పిల్లలు తీసుకునే నిర్ణయాలు వాళ్ల జీవితాలకే కాదు, వాళ్ల తల్లిదండ్రుల జీవితాలపై కూడా ప్రభావం చూపుతాయి. టీన్ ఏజ్లో చేసే తప్పులు చిన్నవిగా అనిపించినా కొన్ని సందర్భాల్లో వాటి పరిణామాలు చాలా పెద్దవిగా మారవచ్చు. ఈ ఎమోషనల్ యాంగిల్ సెకండాఫ్లో సినిమాకు కొంత బలం ఇచ్చింది. సినిమాలో నాకు ఆసక్తికరంగా అనిపించిన అంశం పేరెంట్స్ యాంగిల్. యూత్ జీవితాన్ని మాత్రమే చూపించకుండా, పిల్లల నిర్ణయాల వల్ల పేరెంట్స్ ఎలా ఇబ్బందులు పడతారు, వాళ్లు పిల్లలను ఎందుకు కంట్రోల్ చేయాలని చూస్తారు, పిల్లలకు స్వేచ్ఛ ఎంతవరకు ఇవ్వాలి అనే ప్రశ్నలను సినిమా టచ్ చేస్తుంది. ఈ పాయింట్ను దర్శకుడు ఇంకాస్త డీటెయిల్గా చూపించి ఉంటే సినిమా ఇంకా బలంగా ఉండేదని అనిపిస్తుంది. టెక్నికల్గా చూస్తే సినిమా యూత్ఫుల్ టోన్కు తగ్గట్టుగా ఉండే విజువల్స్, మ్యూజిక్ అందించడానికి టీం ప్రయత్నించింది. పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలకు తగ్గట్టుగా ఉన్నాయి. అయితే కథనం విషయంలో మాత్రం మరింత టైట్ స్క్రీన్ప్లే ఉంటే సినిమా ఇంపాక్ట్ ఇంకా పెరిగేది. ఇప్పుడు సినిమాకు సంబంధించిన ప్లస్ పాయింట్స్ చూద్దాం. మొదటిది యూత్ఫుల్ కాన్సెప్ట్. రెండవది హీరో, హీరోయిన్ పెర్ఫార్మెన్స్. మూడవది సెకండాఫ్లో వచ్చే ఫ్యామిలీ ఎమోషన్స్. నాలుగవది క్లైమాక్స్ ద్వారా చెప్పే మెసేజ్.
ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే కొన్ని సన్నివేశాలు కొంచెం రిపిటేటివ్గా అనిపిస్తాయి. కథనం మరింత షార్ప్గా ఉంటే బాగుండేది. అలాగే బోల్డ్ కంటెంట్ కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్లో కొంతమందికి సినిమా అంతగా కనెక్ట్ కాకపోవచ్చు. మొత్తంగా చెప్పాలంటే హుషారు పిట్టలు అనేది పర్ఫెక్ట్ సినిమా అని చెప్పలేం. అలాగే పూర్తిగా డిజపాయింట్ చేసే సినిమా కూడా కాదు. యూత్ ఎలిమెంట్స్, లవ్, ఫ్రెండ్షిప్, ఎమోషన్స్తో పాటు ఒక మెసేజ్ చెప్పే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ ఈ సినిమాతో ఎక్కువగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాని బోల్డ్ కంటెంట్ మరియు కొన్ని సాదాసీదా సన్నివేశాల కారణంగా అందరికీ నచ్చకపోవచ్చు. నా రేటింగ్ విషయానికి వస్తే హుషారు పిట్టలు 3/5. మరి ఫ్రెండ్స్, మీరు హుషారు పిట్టలు సినిమా చూశారా? మీకు సినిమా ఎలా అనిపించింది? హీరో, హీరోయిన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? మీ రేటింగ్ ఎంత? కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి లేటెస్ట్ తెలుగు సినిమా రివ్యూస్, మూవీ అప్డేట్స్ కోసం వీఆర్ వ్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నేను మీ వీఆర్ వ్యూస్. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. Until then, keep watching VR Views.